శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 55వ సర్గము ప్రారంభము. మహాబలశాలి అయిన హనుమంతుడు లంకను పూర్తిగా దగ్ధము చేసి సముద్ర జలాల చల్లార్చుకొని లాంగూల జ్వాల. బుద్ధిశాలి అయిన ఆంజనేయ స్వామి రాక్షసులందరికీ బుద్ధి చెప్పారు. లంకానగరం అగ్నిజ్వాలలకు భస్మమై ఫెళా ఫెళా ఆరావములు చేస్తోంది. రాక్షసులెల్ల భయంతో వణికిపోతున్నారు. సర్వము లంకను దగ్ధం చేసి తేరిపార చూచినారు లంకాపురిని. కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము. ఆంజనేయ స్వామివారికి ఒక్కసారి బాధ కలిగింది. అయ్యో, ఈ లంకను కాల్చివేసి నేను ఎంత తప్పు చేశాను అని ఒక్కసారి బాధపడ్డారు. దేనికని బాధపడ్డారు అంటే, లంకాపట్టణం మొత్తం కాలిపోయినా పర్వాలేదు, సీతమ్మకేదైనా ఆపద కలిగిందేమో అనేటువంటిది మనస్సులో అనిపించి ఉంటుంది స్వామికి. నేను ఎంతో పొరపాటు చేశాను. లంకాపురాన్ని దగ్ధం చేస్తూ అశోకవనాన్ని నాశనం చేస్తూ సీతను కూడా పొట్టన పెట్టుకున్నానేమో. సిగ్గుమాలిన స్వామి ద్రోహిని, సీతను చంపిన మహాపాపిని అని ఆంజనేయ స్వామివారు బాధపడ్డారు. ఇంత జరగడానికి గల కారణమేమిటి? నా కోపం. మహాత్ములైనటువంటి వ్యక్తులు కోపమును ప్రదర్శించరాదు. కోపము వలన అనేకమైనటువంటి అనర్థములు కలుగుతాయి. ధీరపురుషులు తమలో పెళ్ళుబికిన ఆగ్రహావేశాలను, ఎగిసేటువంటి మంటలను నీటితో చల్లార్చినట్లు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో తన కోపము అని పేరు కలిగిన అగ్నిని చల్లార్చుకోవాలి. నిజముగా కోపము లేనటువంటి వారు ఎంతటి ధన్యాత్ములో. కోపము అనేటువంటిది, ఆవేశమనేటువంటిది మానవుని సర్వనాశనం చేస్తుంది. యుక్తాయుక్త విచక్షణ ఉండదు. కోపము కలిగినటువంటి వ్యక్తి ఎంతటి పాపానికైనా ఒడిగడతాడు. తల్లిని గాని, తండ్రిని గాని, గురువని గాని విచక్షణ ఉండదు. చివరకు హత్యలైనా చేస్తాడు. కన్ను మిన్ను కానక పరుషమైనటువంటి వచనములతో సజ్జనులను సైతము నిందిస్తాడు. క్రోధము కలిగినటువంటి వ్యక్తి ఇది అనవచ్చు, ఇది అనకూడదు అనేటువంటి విచక్షణ సైతం కోల్పోతాడు. చెయ్యగూడనటువంటి పనులన్నీ చేస్తాడు. అనగూడనటువంటి మాటలన్నీ అంటాడు. కామక్రోధ లోభమోహములు అనేటువంటి శత్రువులలో కోపము మరింత చెడ్డది. అన్నీ చెడ్డవే, కోపము ఇంకా చెడ్డది. దీనిని ఎలా చల్లార్చుకోవాలి? ఎవరో చెప్పినంత మాత్రం చేతనే మానవుడు కోపాన్ని తగ్గించుకోలేడు. తనంతట తానే కోపాన్ని ఉపశమింపచేసుకోవాలి. పాము కుబుసము విడిచినటువంటి రీతిలో క్షణకోద్రేకముగా ఉన్నటువంటి పిచ్చి కోపాన్ని సైతం ఓర్పు అనేటువంటి దానితో అణుచుకునేటువంటి వాడే యథార్థమైనటువంటి పురుషుడు. ఛీ, నేను ఎంత బుద్ధిహీనుడను! సకల శాస్త్రములు చదివానే, కోపమునకు గురి కాకూడదు అని నాకు తెలియనే. సిగ్గుమాలిన స్వామి ద్రోహిని, సీతను చంపిన మహాపాపిని. ముందు వెనుకలు ఆలోచించకుండా సీతాదేవిని అగ్నిపాలు చేసి స్వామి ద్రోహానికి ఒడికట్టినటువంటి వాడిని నేను. ఈ లంక పూర్తిగా దగ్ధమైపోయింది. పూజ్యురాలైనటువంటి సీతాదేవి కూడా నిశ్చయంగా ఈ లంకలో దహింపబడియే ఉంటుంది. అజ్ఞానవశమున నేను చేసినటువంటి ఈ పని వలన నా స్వామికి కార్యమునకు భంగం కలిగింది. నేను లంకకు నిప్పు పెట్టడం వలన సీతామాత రక్షణకు భంగం ఏర్పడింది. దాని వలన నా లక్ష్యమే దెబ్బతిన్నది. నేను చేసినటువంటి ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరయింది. ముఖ్యమైన సీతాన్వేషణ కార్యం నెరవేరింది. కాని సీతాదేవి సందేశం శ్రీరామునకు వినిపింపవలసినటువంటి కార్యం మాత్రం మిగిలి ఉన్నది. ఈ విషయమున నేను క్రోధమునకు బానిసనై
మూల విచ్ఛేదనమునకే కారణభూతమైనాను. ఇందుకు సందేహము లేదు. లంకాపురి అంతా భస్మమైంది. దగ్ధం కాని చోటు లేదు. సీత కూడా ఆ అగ్నిలోబడి కాలిపోయిందేమో. కన్నీరు మున్నీరైనారు ఆంజనేయ స్వామి. నా బుద్ధి వైపరీత్యం, నేను చెయ్యవలసినటువంటి కార్యం ఇక్కడనే, ఇప్పుడే నేను ఏం చెయ్యాలి? సీతను పొట్టన పెట్టుకున్న మహాపాపిని కనుక భయంకరమైన, ఘోరమైన, దారుణమైన, హృదయతాపకర, ఘోర భయంకర దుర్వార్త శ్రీరామచంద్ర ప్రభువుకు నేను చెప్పను. సీత అగ్నిలో దగ్ధమైంది అనేటువంటి వార్త నేను తెలియచేయను. ఇప్పుడే నా ప్రాణములను త్యజించుకుంటాను. నేను ఏ విధముగా అసువులను బాసేది? మంటలో దూకన? సముద్రమునందలి బడబాగ్నికి ఆహుతి అవన? లేక నా శరీరమును సాగరమందలి జలజంతువులు ఆహారముగా అర్పింపనా? ఏం చేసేది? ఏం చెయ్యాలి? కార్యమునకు పూర్తిగా భంగపరచి బ్రతికి ఉన్నటువంటి నేను వానర ప్రభువైన సుగ్రీవునకు, మహాపురుషులైన రామలక్ష్మణులకు నా ముఖము ఎలా చూపించేది? అందుకని వానరుల యొక్క బుద్ధి నిలకడ ఉండదు అంటారు. ముల్లోకములలో ప్రసిద్ధమైనటువంటి మాట ఇదే. నా పిచ్చి కోపం వలన, సహజమైనటువంటి వానర లక్షణం వలన, బుద్ధి చాంచల్యం వలన ఇంతటి ఘోరము జరిగింది. నేను మహాపాపం చేసి ఉంటాను. ఛీ! రాజసభావము ఎంత చెడ్డది! ఇది అదుపులేనిది, చంచలమైనది. కార్యదక్షకుడైనటువంటి వాడు రజోగుణాత్మకమైన ఆగ్రహము వలన సీతాదేవిని రక్షింపలేకపోయినాను. సీతాదేవి ప్రాణములకే ప్రమాదము ఏర్పడినచో ఆ రామలక్ష్మణులు ఇద్దరూ తనువులు చెదిస్తారు. సీత భూమి మీద లేదు అన్న తర్వాత రాముడు ఉంటాడా? రాముడు లేడు అన్న తర్వాత లక్ష్మణుడు ఉంటాడా? ఆ తర్వాత బంధువులు ఉండరు. ఈ విషయము తెలుసుకునే సుగ్రీవుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు. ఈ వార్తలు చెవికి విన్నంతనే భ్రాతృవత్సలమైనటువంటి ధర్మాత్ముడైన భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా మరణిస్తారు. ఈ విధముగా ధర్మమునకు ఆలవాలమైన ఇక్ష్వాకు వంశ నాశనానికి కారణభూతమైనటువంటి నేను రజోగుణ ప్రధానమైనటువంటి వాడిని. ప్రజలందరికీ శోక సంతాపములతో అలమటించేటువంటి విధంగా చేసినటువంటి వాడిని. ఇంతమంది ఆత్మీయులు ప్రాణ నష్ట కష్టములకు కారణభూతమైనటువంటి వాణ్ణి. నిజముగా నేను దురదృష్టవంతుణ్ణి. ధర్మార్థ ఫలములను నేను కోల్పోయినాను. రోషాతిరేకముచే దోషములలో కూరుకుపోయినాను. నిశ్చయముగా నేను లోక వినాశకుడను. కిష్కింధ నుండి అయోధ్య వరకు గల ప్రజలందరికీ బాధ కలిగించినటువంటి వాడిని. ఇలా ఆంజనేయ స్వామి మనస్సు ఆవేదన చెందుతున్నది. కంటి వెంట నీళ్లు కారినాయి. వ్యధలతో ఉన్నారు స్వామి. ఈ సమయంలో ఆశ్చర్యం, ఇదివరకు వలనే ప్రత్యక్షంగా శుభశకునములు కనపడినాయి ఆంజనేయ స్వామి వారికి. మరల ఆలోచించారు. మంగళస్వరూపిణి, సర్వాంగ సుందరి అయిన సీతాదేవి ఒక దివ్య తేజస్సే రక్షిస్తోంది. సీతామాత అగ్ని వంటి మహాపతివ్రత. అగ్నిని అగ్ని దహించునా? దహింపదు. కనుక ఆమె నశింపదు. సీతాదేవి ధర్మస్వరూపుడు, మిక్కిలి తేజస్శాలి అయిన శ్రీరామచంద్రమూర్తి భార్య. సీతాదేవికి పాతివ్రత్యమే భద్ర కవచమై ఆమెను రక్షిస్తుంది. ఇట్టి జానకీదేవిని అగ్ని అయినా సరే తాకటానికి అశక్తుడవుతాడు. అగ్ని కూడా సీతమ్మను ఏమీ చెయ్యదు. ఎందుచేత? ఆమె పాతివ్రత్యము అలాంటిది. ఈ జగత్తునందు దేనినైనా సరే అగ్ని దహిస్తుంది. కాని శ్రీరాముని ప్రభావము చేతనే, సీతాదేవి పుణ్య పరిపాకము చేతనే ఆనాడు నన్ను అగ్ని దహింపలేదు. అగ్ని నన్ను దహింపనటువంటి ఆ అగ్ని ఈనాడు సీతను దహిస్తుందా? దహించదు, దహించదు. ఇది సత్యం. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు సీతాదేవి పరమ పూజ్యురాలు, శ్రీరామునకు ప్రాణేశ్వరి. అట్టి జానకీదేవి అగ్నికి ఆహుతి అగుట అసంభవం. ఈ అగ్ని అంతటను దహన స్వభావం కలిగే ఉంటుంది. కాని సర్వసమర్థుడు, నాశనము లేనివాడు అయినప్పటికీ నా వాలమును ఎందుకని కాల్చలేదు? అన్నిటినీ దహనము చెయ్యగలిగిన శక్తి అగ్నికి ఉన్నది కదా.
ఆ విధముగానే సీతాదేవిని కూడా దహింపలేడు అగ్ని. సముద్రమును లంఘించునప్పుడు తనకు జలమధ్యమున కనిపించిన మైనాక పర్వతుని గుర్తుకు తెచ్చుకున్నాడు. హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. రామకార్యసిద్ధికై సహాయపడుటకు మైనాకుడు ముందుకు వచ్చినప్పుడు అగ్ని ఎందుకు సహాయపడడు? రామకార్యము ఎవరు చేసినా ప్రకృతి మొత్తం రాముని వెంట నడుస్తుంది. యాంతి న్యాయ ప్రకృతిశ్చ తిర్యంచోపి సహాయతాం. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో అతనికి ఈ ప్రకృతి వెన్నంటి ఉంటుంది. అగ్ని కూడా వెన్నంటే ఉంటుంది. తన తపోబలము చేతను సత్యభాషణ ప్రభావము వలన ఏకాగ్రతతో తన్మయత్వమున తన భర్తయగు శ్రీరాముని ధ్యానించే సీతామహాదేవి అగ్నినే పూర్తిగా రూపుమాపగలదు. అలాంటి స్థితిలో అగ్ని ఆమెను దహించున? సీతాదేవి ధర్మపరత్వమును కూర్చి ఆలోచించుతున్న హనుమంతునకు మహాత్ములైనటువంటి చారణుల యొక్క పలుకులు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించినాయి. ఒక్కసారి ఆకాశం వైపు చూశారు. ఆ చారణులు చెప్పుకుంటున్నారట, ఆహాహాహా, భలే బాగున్నది. రాక్షసులకు రాజైన రావణుని ప్రాసాదమునకు భయంకరముగా నిప్పంటించి దానిని పూర్తిగా దగ్ధమునర్చిన హనుమంతుడు మిక్కిలి దుష్కరమైనటువంటి కార్యము చేశాడు. భలే బాగున్నది, ఎంతయో ఆశ్చర్యంగా ఉన్నది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా అనుకుంటున్నారట, రాక్షసులు వారి స్త్రీలు బాలురు వృత్తులు కోలాహలంతో పరుగులు తీస్తున్నారు. ఆక్రందనలతో లంకాపట్టణం ప్రతిధ్వనిస్తోంది. అప్పుడు లంకయే గుహలో దాక్కుని ముఖము చాటు చేసుకొని ఏడుస్తున్నదా అన్నట్లు ఉన్నది. ఇంకా చెప్పుకుంటున్నారు, కోట బురుజులతో ప్రాకారములతో తోరణములతో కూడిన ఈ లంకానగరమంతయు దగ్ధమైంది. అదేమి విచిత్రమో, విభీషణుని గృహానికి అగ్నిజ్వాలలు సోకలేదు. అశోకవనం మొత్తం నాశనమైంది. అదేమి విచిత్రమో కాని సీత ఉన్నటువంటి అశోక వృక్ష సమీపమునకు అగ్నిజ్వాలలే సోకలేదు. సీతాదేవి మాత్రం దగ్ధం కాలేదు. ఇది అద్భుతమైన ఆనందమైన ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఆహా ఆహా అని గగన మార్గంలో సిద్ధచారణులు పలుకుతున్నారు. ఈ మాటలు అమృతతుల్యమైనవి. ఆంజనేయ స్వామి వారికి ఆనందాన్ని కలిగించినవి. అమృతతుల్యమైన ఈ చారణుల వచనములను హనుమంతుడు విన్నాడు. అతని మనస్సు వెంటనే పరమానందభరితమైంది. సఫలములైన శకునముల చేత సీతాదేవి పాతివ్రత్యం, శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రభావం మున్నగు గొప్ప గుణముల కారణముగా చారుణుల మాటల వలనను సీత క్షేమముగా ఉన్నది అని గ్రహించి హనుమంతుడు సంతుష్టుడైనాడు. అంతట మనోరథములు తీర్చుకొనడానికి హనుమంతుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము జరగలేదని తెలుసుకుని స్వయముగా ఆమెను మరల దర్శించి ఆమెను పలుకరించి ఆమె దీవెనను స్వీకరించి పిమ్మట ప్రయాణము చెయ్యాలి అని భావించి మరల అశోకవనికి ఆంజనేయ స్వామివారు వడివడిగా విచ్చేస్తున్నారు. ఇది శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండము యథా తథ అనువాదము 55వ సర్గము సమాప్తము.